వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్లో 95,208 మంది గత 2 సంవత్సరాలన్నర నుంచి అయితే ఎదురు చూస్తున్నారు మెయిన్స్ రాసేసి. అయితే ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఏపీఎస్ఎల్ పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 30వ తేదీ అంటే డిసెంబర్ 30, 2024 నుండి ఫిబ్రవరి 1, 2024 వరకు ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో విద్యార్థులందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ఎవరికి కూడా నమ్మకం లేదు, అసలు నిజంగానే ప్రెస్ రిలీజ్ వస్తుందా, ఖచ్చితంగా ఈవెంట్స్ నిర్వహిస్తారు, ఇంకా డిలే అవుతుందా, కోర్టుల కేసుల వల్ల ఆగే అవకాశం ఉందా, హోమ్ గార్డ్స్ వల్ల ఆగే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది చాలా టెన్షన్ అయితే ఫీల్ అయ్యారు. సో ఫైనల్లీ మనకి ఈ నెల 30వ తేదీ నుంచి అయితే ఈవెంట్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ నెల 18వ తేదీ నుంచి అసలు ఏ సెంటర్లో మనకి ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది ఏంటనేది కంప్లీట్గా మనకైతే ఆ యొక్క కాల్ లెటర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో 18th డిసెంబర్ నుంచి కాల్ లెటర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30వ తేదీ నుంచి అయితే మనకి ఈవెంట్స్ అయితే ప్రారంభమవుతాయి. సో ఈ తరుణంలో ఈవెంట్స్ మనకి ఫిబ్రవరి 1తో అయిపోతాయి కదా. అయితే మెయిన్స్ ఎప్పటి నుంచి మెయిన్స్ ఎప్పుడు నిర్వహించవచ్చు అని అయితే చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఒక ఐడియా అయితే ఉండాలి. దాని ప్రకారమే మన యొక్క గ్రౌండ్ని అలాగే మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ని రెండాటిని కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లేదంటే కంప్లీట్గా గ్రౌండ్ పైన మనం ఫోకస్ చేసి మెయిన్స్ని విడిచిపెట్టేసిన ఉద్యోగం రాదు, లేదా కంప్లీట్గా మెయిన్స్నే మనం టార్గెట్ పెట్టుకొని ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయకపోతే ముఖ్యంగా అబ్బాయిలకి ఏపీఎస్పి అనేది చాలా దూరం అవుతుంది. చాలామంది క్వాలిఫై అవ్వకపోవచ్చు కూడా ప్రాక్టీస్ లేకపోతే. సో రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇంకా మ్యాక్సిమం అందరూ కూడా గ్రౌండ్లో అంటే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుంచి అయినా చాలా ఎక్కువ సమయం గ్రౌండ్లో కేటాయించండి. అలాగే పుస్తకాలతో ఎక్కువ సమయం అయితే గడపండి. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మెయిన్స్ ఎప్పుడు ఉండవచ్చు అంటే ఫిబ్రవరి 1 కల్లా మనకి ఈవెంట్స్ కనుక జరిగిపోతాయి. కాబట్టి ఫిబ్రవరి అంతా కూడా ఎగ్జామ్స్ అయితే పెట్టే అవకాశం అయితే లేదండి. మార్చ్ 3rd వీక్ తరువాత అంటే మార్చ్ 3rd వీక్ ఆర్ 4th వీక్లో అయితే మనకి ఎగ్జామ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఒక 45 రోజులు అయితే మనకైతే అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా అదే డేట్ని జరుగుతాయని మనం చెప్పలేం, కానీ టెంటేటివ్గా వారం రోజులు అటు ఇటు జరగవచ్చు. కానీ ఇంకొకసారి దీనికి సంబంధించి అనాలిసిస్ చేసి కూడా నేనైతే అంటే ఇందులో ఉన్నటువంటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేను అడిగైతే సాధ్యమైతే ఒక కన్ఫర్మ్ డేట్ తెలిసినా కూడా నేనైతే చెప్తాను. సో మనకి అంటే డిసెంబర్ ఇంకొక 20 రోజులు ఉంది, 20 రోజులు కూడా లేదు, 17 రోజులు ఉంది డిసెంబర్ నెల. అలాగే జనవరి మొత్తం ఈవెంట్స్ అయిపోతాయి. అంటే ఈ 47 రోజుల్లో ఈవెంట్స్ కంప్లీట్గా జరిగిపోతాయి. ఆ పైన మరొక 40 రోజులు అయితే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆ పైన 40 రోజులు ఉంటే కనుక మార్చ్ 3rd వీక్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ పైన 45 రోజుల కంటే ఎక్కువ ఉంటే కనుక మార్చ్ 4th వీక్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మార్చ్ చివరికల్లా ఎగ్జామ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మెయిన్స్ అయితే అత్యంత దగ్గరగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎవరైతే రాశారో మీరంతా కూడా వెంటనే సర్టిఫికేట్స్ కూడా చేయించుకోవడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోయాయి కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేటు లేదా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవి ఇయర్ బేస్డ్ 6 month బేస్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరంతా చేయించి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి అవేవి కూడా ఇప్పుడు పనికిరావు. కాబట్టి మీరంతా కూడా కొత్తగా మళ్ళీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ అయితే వేగంగా చేయించుకోండి. అవన్నీ ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి. నేను మరొక వీడియోలో అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, పాతవి ఏముంటే సరిపోతాయి, కొత్తగా ఏం చేయించుకోవాలి కంప్లీట్గా నేనైతే
ఒక చిన్న వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ ఈవెంట్స్ నుంచి మెయిన్స్ అయినంత వరకు కూడా ఎవ్రీ అప్డేటు, అలాగే సలహాలు, సూచనలు, సబ్జెక్టుకి సంబంధించినటువంటి విషయాలు, అలాగే గ్రౌండ్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో 15 టెస్టులు అయితే ఉంటాయి. అప్ టు మెయిన్స్ వరకు మీకు ఇవైతే సరిపోతాయి. వీక్లీ 1 టెస్ట్ అయితే ఉంటుంది. కేవలం 499 రూపాయలే పెట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే డిఫరెంట్ కోర్సులు కూడా ఏపీఎస్ఎల్, పిఆర్బి, కానిస్టేబుల్కి సంబంధించి అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యాప్ లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.